అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళకంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పాట ఇది తొలి రాత్రి రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ చరణంలో ఆఖరి ఫ్రేజ్ మాత్రమే చూడాల్సి ఉండింది. సో ఒక్కసారి రీక్యాప్ లాగా అది ప్లే చేస్తాను. అక్కడ దాకా చెప్పాను అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఈ వీడియోలో మొదట వాయించిన బిట్ దానికి కొనసాగింపు, కంటిన్యూషన్. సో అదంతా అవుతుంది. మళ్ళీ మధ్య పల్లవి ఇది తొలి రాత్రి అదంతా పాడతారు. అయిపోయాక మనం ఇప్పుడు మూడో సంగీతానికి వచ్చేద్దాం. ఇది మళ్ళీ స్ట్రింగ్స్తో మొదలవుతుంది. ఒకసారి శృతి రాగం చూసుకుంటే మంచిదేమో. మళ్ళీ శివరంజని ఈ శృతిలో 6:30 అయితే అదే ఏ షార్ప్ బి ఫ్లాట్ 6:30. సో ఈ మూడో సంగీతం ఏంటంటే స్ట్రింగ్స్ స పద ప గరి సరి గరి పద స అంతే బిట్. అయితే డబల్ ఆక్టేవ్ ఇచ్చారు. అయిపోయింది. ఇప్పుడు ఫ్లూట్ మీద ఒక బిట్, ఇది చాలా తమాషాగా ఉంటుంది. చూడండి ఏం చేశారంటే రిలేటివ్ మేజర్కి వెళ్ళారు. అంటే మరి సినిమాలో నాకు ఆ సన్నివేశం సరిగ్గా గుర్తులేదు, ఎందుకని రిలేటివ్ మేజర్ చూపించారో నాకు గుర్తు రావట్లేదు. కానీ మరి లక్ష్మీకాంత్ ప్యారలర్ కాబట్టి శివరంజన్ రాగంలో రిలేటివ్ మేజర్ చూపించడం అనేది చాలా ప్రత్యేకమైన ప్రయోగం. నాకు తెలిసి ఇప్పటిదాకా నేను కూడా ఏ పాటలో వెళ్ళలేదు. ఈ పాట వింటే సడన్గా అనిపించింది, ఓహో శివరంజన్ రాగంలో రిలేటివ్ మేజర్ ప్రయోగం చేశారు లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు చేశారు. తర్వాత మళ్ళీ చరణంలో శివరంజని మనకి చూపించాలి కాబట్టి ఆ ఫ్లూట్ బిట్కి చరణానికి మధ్యలో షెహనాయ్ బిట్ ఒకటి పెట్టారు. ఆ షెహనాయ్ బిట్లో మళ్ళీ గావన్ చూపిస్తారు. అంటే గావన్ ముందు కూడా ఉంటుంది ఫ్లూట్లో, కానీ మళ్ళీ శివరంజని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ షెహనాయ్ బిట్ ఇచ్చి అప్పుడు రెండో చరణానికి వెళ్తారనమాట. ఆ ఫ్లూట్ బిట్ చూడండి, భలే తమాషాగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకేమవుతుందంటే రిలేటివ్ మేజర్ అనేప్పటికీ సారీ గా కదా, ఈ గా సా ఏమో అనిపిస్తుంది అనమాట ఈ ఫ్లూట్ బిట్ విన్నంతసేపు. చూసారా, దావన్ తీసుకున్నారు. అది ఎందుకంటే ఇది రిలేటివ్ మేజర్గా చూపించడానికి. ఇప్పుడు ఇది సా చెప్తే ఏమవుతుందంటే సరి గా మా పద ని సా. సో ఈ కీ నుంచి మేజర్ స్కేల్ అనుకోండి, అది చూపించడం కోసమే అక్కడ దావన్ తీసుకున్నారు. అని చాలాసేపు దాని మీద సస్టైన్ అయ్యి రీ తీసుకుంటారు. అని ఇచ్చారు. తర్వాత ఇది ఫాస్ట్గా తర్వాత చూపిస్తాను. తర్వాత మళ్ళీ రెండోసారి అట్లాగా పామే ల్యాండ్ చేశారు. తర్వాత గారి జరి స రే సరి నిజ దని పద పద స
ఆ సాకు వెళ్ళడం మళ్ళీ నీ టూ టచ్ చేసి వెళ్ళారు. అంటే ఏంటి, ఇక్కడ దాకా మనం రిలేటివ్ మేజర్లో ఉన్నాం, బట్ మళ్ళీ ఇది సాగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అన్నట్టుగా ఆ నీ టూ చూపించి వెళ్ళారనమాట. ఓకేనా? ఇప్పుడు స్లోగా వాయించాను, ఇదే ఫాస్ట్గా వెళ్తే కొంచెం ఎట్లా ఉంటుందో చూడండి. భలే, మళ్ళీ చూద్దాం. అన్న తర్వాత ఒక స్ట్రింగ్స్ బిట్ ఇచ్చారు మళ్ళీ తమాషాగా, అది కూడా మళ్ళీ డబుల్ ఆక్టేలో ఉంటుంది. ఇది మనం మెట్లు పెట్టి చూస్తే మధ్యమవత మెట్లు ఉంటాయి. సో మారే మారే స పని పని స పని స. మేబీ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఫ్లూట్లో ఇప్పటిదాకా రిలేటివ్ మేజర్ ఎస్టాబ్లిష్ అయింది కదా, మళ్ళీ ఇది సాగా చూపించారు, సా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే సడన్గా ఆ రిలేటివ్ మేజర్లోంచి మరి శివరంజనికి రావడానికి మధ్యలో ఎందుకనో ఆ నోట్స్ మధ్యమావత మెట్లు యూజ్ చేసి శివరంజనకి వెళ్తే బెటర్ అని బహుశా కంపోజర్స్కి అనిపించిందేమో, నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం. సో ఎందుకంటే ఆ రిలేటివ్ మేజర్లో దావన్ వాడారు. దావన్ అంటే శివరంజన్లో వాడచ్చు క్రొమాటిక్స్ ఏదైనా, బట్ ఆ వాడిన విధానం చూస్తే ఖచ్చితంగా అది రిలేటివ్ మేజర్లో ఉంటుందన్నమాట. అందుకని అందులోంచి ముందు ఇది సాగా అనిపించినటువంటి ఆ రిలేటివ్ మేజర్లోంచి బయటకు వచ్చి ఏదైతే ఒరిజినల్ స్కేల్ ఉందో దాన్ని సాగా ఎస్టాబ్లిష్ చేసి మధ్యమవత మెట్లు కొంచెం చూపించి, ఎందుకంటే ఆ నీవన్ బహుశా ఆ నీవన్ బాగా ఎక్కువ వాడారు కాబట్టి మరి మధ్యమవత మెట్లు కూడా నీ ఉంటుంది, మా వాడి నీ వాడి రీ వాడి మొత్తానికి ఆ ఫ్లూట్ బిట్కి ఈ రాబోయే షెహనాయ్ బిట్కి ఒక బ్రిడ్జ్ బిట్ లాగా స్ట్రింగ్స్ మీద ఇచ్చారు నాకు అనిపించింది. సో అనిస్తారు. ఇక్కడి నుంచి మనకి షెహనాయ్ వస్తుంది అనమాట. సరే గ పగరి స అంటే గావన్ మనకి ఖచ్చితంగా ఇది ఇంకా శివరంజన్లోకి వచ్చేసాం అనిపిస్తుంది. సరి సరి స నీద నీద నీ సరి రి స గరి స స. ఆహా, ఇక్కడ నాకేమనిపించిందంటే సరిగా గౌరీ మనోహరి స్వరాలు ఉంటాయి. శివరంజని ఎందులోంచి పుట్టింది అనే దానికి చాలా రకాల థియరీలు ఉన్నాయి. అందువల్ల మన హేమవతి అంటారు, లేదంటే హిందుస్థానీలో ఒక థాట్లోంచి వచ్చింది అంటారు, లేదంటే గౌరీ మనోహర్లోంచి అవ్వచ్చు. ఎందుకంటే మా వన్ ఉంటుంది, మా టూ వాడతారు, నీ టూ వాడతారు, నీ వన్ వాడతారు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఎందులోంచి ఒరిజినల్గా పుట్టింది అంటే జన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జనక రాగం నుంచి పుట్టింది అనే దాని మీద చాలా థియరీలు ఉన్నాయి. ఎన్ని థియరీలు ఉన్నా వినడానికి ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి ఆ ప్రయోగాలన్నీ, అన్యస్వరాలు, ఆ క్రొమాటిక్ యూసేజ్ ఎంత అద్భుతంగా ఉంటాయో. సో నాకు ఇక్కడ గౌరీ మనోహర్ ఛాయలు కనబడతాయి అనమాట. ఎందుకంటే దాంట్లోంచి కూడా పుట్టి ఉండొచ్చు అని చెప్పి శివరంజన గురించి ఒక థియరీ ఉంది. అక్కడ మీకు ఒక కార్డ్ ఉంటుంది, ఈ కార్డ్ వాడతారు, ఈ ఫ్లాట్ మేజర్ అంటే ఆ దా టూ మీద ల్యాండ్ అయినప్పుడు.
అది బిట్టు మొత్తం సరి గ గ గ ప గ రి స సరి సరి గరి స ని ద ని ద ని సరి రి రి స గ రి స స. అందుకని మళ్ళీ ఒక చిన్న చిన్న ఎక్స్టెన్షన్, అది మళ్ళీ స్ట్రింగ్స్లో ఇచ్చారు. ఇంకా చరణం మొదలవుతున్నాను కదా దాని ముందు. ఇది కూడా మళ్ళీ డబుల్ ఆక్టివ్, బట్ బాగా బేస్ ఆక్టివ్లో. సరిగా పమ పద మగరి స. రంజని రంజని అని ఒక రాగం ఉంది, అంటే హేమావతి జన్యం కాబట్టి మళ్ళీ అక్కడ అంటే హేమావతి, ధర్మావతి ఇవన్నీ కలుస్తుంటాయి. చూడండి ఇన్ని రకాల ప్రయోగాలు. మాటు, నీవన్, నీటు వచ్చినప్పుడు హేమావతి, ధర్మావతి ఈ రాగ ఛాయలు కనబడతాయి. అంటే వాటిలోంచి పుట్టిందా శివరంజని అని కూడా అదే చెప్పాను మీకు, థియరీలు చాలా ఉన్నాయి. సో ఈ చివరి బిట్ మాటుతో ఇచ్చారు క్లియర్గా. సరిగా ప మా పద మా గరి స. అంతే. ఇక రెండో చరణానికి మొదటి చరణానికి కొన్ని కొన్ని సంగతులు తేడాలు ఉన్నాయంతే. బాలుగారి పాటను అవి చూపించేస్తే పాట ముగించేసేయచ్చు. నాని నాని నాన నాని, ఇది కూడా చాలాసార్లు చెప్పాను ఎన్నో వీడియోస్లో. 99% పాటలకి రెండు చరణాలు బాణీలు సేమే ఉంటాయి, కానీ చిన్న చిన్న తేడాలు స్వరాలు ఎందుకు వస్తాయంటే సాహిత్యంలో వాడినటువంటి పదాలు, వాటిలో అక్షరాలు కొంచెం ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ స్వరాలు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి తప్ప ప్రధానంగా బాణీ అయితే మౌలికంగా ఉన్నది మారదు. ఇక్కడ కూడా అదే జరిగింది. అని ఫస్ట్ చరణం ఉంటే ఇక్కడ అని ఆ సాహిత్యంలో ఉన్న చిన్న తేడా వల్ల ఆ స్వరాల తేడా అంతే. అయితే ముఖ్యంగా సంగతులు చెప్పాలి. అవి ఏంటంటే ఫస్ట్ లైన్ పాడేసిన తర్వాత రెండో చరణంలో నా అంటారు బాలుగారు, గారి గరి సరిగా గారి గరి సరిగా అని మళ్ళీ ఫస్ట్ లైన్ పాడతారు అనమాట. అదొక చిన్న తేడా. తర్వాత ఈ రెండోది ఎక్కడ వస్తుందంటే అని పాడారు అక్కడ. ఇది ఫస్ట్ చరణంలో ఇలా ఉండదు. ఫస్ట్ చరణంలో అలా ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్గా సగమరి సగమరి గసరి అని పాడారు. తర్వాత మళ్ళీ మామూలు. ఇంకొకటి పా ఇది ఎక్కడంటే చూసి వేచి వేచి అలసిపోతున్నది. ఇక్కడ అంటే ఆ బాధలో ఒక షౌట్లో ఇచ్చారు బాలుగారు. అదనమాట. అక్కడి నుంచి ప్రేయసి రావే అని కంటిన్యూ చేస్తారు. సో అద్భుతమైన వాయిస్ ఎఫెక్ట్ అనమాట, మ్యూజికల్ వాయిస్ ఎఫెక్ట్ అది. అంటే ఆ బాధని పై స్థాయిలో ఒక షౌట్లో చూపించారు బాలుగారు. దట్ ఈస్ బాలుగారు, హ్యాట్స్ ఆఫ్. ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టే అనమాట, అంత గొప్పగా తీసుకొచ్చారు ఎఫెక్ట్ వాయిస్. ఇది ఒక చిన్న సంగతి. గరి సదస అని ఉంటుంది ఫస్ట్ చరణంలో. ఇక్కడ ఏం చేశారు, గరి సదరి రేస. తర్వాత
అబ్బాబ్బా. సో ఇదంతా ఘాటుతో చూడండి. అర్థమైంది కదా? అది చివరిని ఏమవుతుందంటే రిథమ్ అంతా ఆగిపోతుంది, బీట్ అంతా ఆగిపోయి కేవలం యాడ్లిబ్ అనుకోవచ్చు. అని ఇచ్చారు. చూసారా? అంటే గా క్రొమాటిక్ అయిపోయిన తర్వాత గరి 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 అని ఆపారు. సామే ల్యాండ్ అవడం. ఇక్కడ ఊర్వశి రావే నా ఇక్కడ ఏంటి సగరి మగరి గరి స ఊర్వశి రావే అంటారు కదా లాస్ట్, దానికి అనమాట. అంతే. సో కార్డ్స్ ప్రత్యేకంగా అయితే ఎక్కడా లేదు, ఒక్కచోట చూపించాను కదా మీకు. ఆ ఈ ఫ్లాట్ మేజర్ వస్తుంది మీకు. ఇక్కడ కూడా శివరంజని జనరల్గా ఈ పాట వరకు చూసుకుంటే మైనర్ కార్డు తర్వాత నీటు వచ్చినప్పుడు అది కూడా చెప్పాను, ఎఫ్ మేజర్ వస్తుంది. ఏ షార్ప్ మేజర్ వాడారు ఘాటు వచ్చినప్పుడు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ రెండో భాగంలో మనం చూసాం, ఈ కార్డు స్పష్టంగా ఆ షెహనాయి బిట్ దగ్గర కనిపించింది. అంతే, ఇవే కార్డ్స్ ఉంటాయి మనకి ఈ పాటకు సంబంధించినంత వరకు, శివరంజనికి సంబంధించినంత వరకు ఇవే కార్డ్స్. సో ఇంకా రీగా తర్వాత మాటు వాటి విడిగా ఏం వాడలేదు. అంటే వాడాలంటే ఇంకా ఒక్కొక్క నోటికి ఒక్కొక్క కార్డు ప్రత్యేకంగా ఉంటుంది శివరంజన్లో. బట్ నాకు తెలిసి ఈ పాటలో ఇంతకన్నా కార్డ్స్ అయితే ఏం వాడలేదు. సో దట్స్ ఆల్. సో ఈ రెండో భాగంలో పాట పూర్తయిపోయింది. రెండు భాగాల్లో పూర్తి చేయగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాట మనం వరుస సంఖ్య ప్రకారం నేను చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఖచ్చితంగా విన్నపం అధిక ప్రాధాన్యత వర్గంలో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి పాటగా ఉంటుంది. సో 3 రోజులు దాటకుండా చేస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.